మాజీ సీఎం కేసీఆర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సమైక్యవాద కూటీల వ్యవస్థలనే బద్దలు కొట్టి తెలంగాణను సాధించుకున్నామని కేసీఆర్ అన్నారు. కలబడి నిలబడిన సమాజం భవిష్యత్తులో ఎటువంటి ప్రతిబింబకు పరిస్థితులైనా అధిగమిస్తుందని తెలిపారు. గెలుపోటములకు అతీతంగా తెలంగాణ సమాజం ఎల్లవేళలా బీఆర్ఎస్ కు అండగా ఉందని, భవిష్యత్తులోనూ ఉంటుందని ఆయన అన్నారు. ఎర్రవెల్లిలోని కార్యకర్తల భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ 2.5 దశాబ్దాల బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయగాథలు లేవన్నారు. తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేకత పరిస్థితులనే తట్టుకుని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదన్నారు. ఎటువంటి ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాదరణను మరింత పొందుకుంటూ బీఆర్ఎస్ ముందడుగు వేస్తుందన్నారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలు అమలు చేయటం చేతగాక జిమ్ముక్కతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటుందని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ చరిత్ర తెలుసుకున్న ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నైజాం మరోసారి అర్థమైన ప్రజలు ఓటేసి పొరపాటు చేశారని నాలిక ఖర్చుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా ప్రశాంతమైన పాలన ద్వారా 10 ఏళ్ల పాటు సంక్షేమం, అభివృద్ధిని అందిస్తూ అన్ని తీర్లా అండగా నిలబడ్డ బీఆర్ఎస్ ను రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజం తిరిగి అధికారంలోకి తెస్తుందన్నారు. కేసీఆర్ మీద ద్వేషంతో, అసంబద్ధ ప్రకటనలతో, ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడే రోజులు త్వరలోనే వస్తాయని కేసీఆర్ అన్నారు. తన చేష్టలతో తానే ప్రజల చేత చీకొట్టించుకోవడమే 50 ఏళ్ల కాంగ్రెస్ వైఖరి అని, ప్రజలు కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పాలనపై విరక్తి చెందారని కేసీఆర్ ఆరోపించారు. మరికొద్ది రోజుల్లోనే టార్చ్ లైట్ పట్టుకొని వెతుక్కుంటూ జనం బీఆర్ఎస్ కోసం వస్తారని కేసీఆర్ అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.